స్వామియే శరణమయ్య. స్వామియే శరణమయ్యప్ప. స్వామి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్నారు? మీరు ఎప్పటి నుంచి మాల ధరించారు? మా తమ్ముడు భాస్కర్ వచ్చారేమో ఇప్పుడు 4 years వెళ్తున్నారు. నాకేమో 17 years అయిపోయింది. ఇప్పుడు 18th year నేను వెళ్తున్నా. 18వ సంవత్సరం ఇప్పుడు అయ్యప్ప స్వామికి వెళ్తున్నా. ఇప్పుడు మేము అందరూ కూడానే వెళ్తాం. అదొక గ్రూప్ వచ్చి దారాయి నుంచి దాదాపు ఒక 40 మంది దాకా మేము వెళ్తుంటాం దర్శనానికి. ఓకే, సరే. ఇప్పుడు నాకు ఒకటి వెనుకడు ఏంటంటే, అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ దగ్గరలో ఏదో మస్జిద్ ఉంది, అక్కడికి దర్శనానికి వెళ్తుండ్రు, అది చాలా కాంట్రవర్సీ అవుతుంది మీడియాలో అనుకో. మనము హిందూ ధర్మ ప్రకారంగా మీరు మాల వేసుకున్నది అయ్యప్ప స్వామి గురించి, మరి పోయే వాళ్ళు మీరని కాదు, అందులో మన వాళ్ళు కొందరు వెళ్తుండ్రు. కరెక్ట్. అది ఎలా తీసుకుందాము? తప్పు కదా అలా వెళ్ళడం? కరెక్ట్ స్వామి, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇది ఒక కాంట్రవర్షియల్ విషయం. ఏది కొన్ని స్వాములు అక్కడ ఒక స్థలం ఉంది ఎరిమిలి అని. ఎరిమిలి నుంచి నడక దారి ఉంది ఇక్కడ శబరిమలైకి. ఇంకొక దారి ఉంది పంబా నుంచి కూడా వెళ్తారు. ఎరిమిలి నుంచి బస్ పట్టుకుని పంబాకి అక్కడ నుంచి కూడా వెళ్తారు. ఆ ఎరిమిలిలో ఒక మస్జిద్ ఉంది. కొన్ని స్వాములు అక్కడ మస్జిద్కి వెళ్తున్నారు, కానీ అది తప్పు, అక్కడ వెళ్ళకూడదు. అది మన గురుస్వాములు వాళ్ళకి చెప్పాలి. దానికి ఏంటంటే సార్, ఇప్పుడు మన అయ్యప్ప స్వామి కలియుగంకి ఎప్పుడు వచ్చాడు? 3000 years ముందుకు వచ్చాడు. 3000 సంవత్సరం క్రితం వచ్చాడు. ఆది శంకరాచార్య కాలంలో వచ్చాడు. ఇస్లాం ఇప్పుడు పుట్టింది 1400 సంవత్సరం క్రితం పుట్టింది. ఇస్లామీ లేనప్పుడు బాబర్ అనే అతను ఎలా వస్తాడు? రాడు. అది తప్పు. అప్పుడు ఇస్లామీ లేనప్పుడు ముస్లిం అయితే ఆయన మిత్రుడు ఎలా అవుతాడు? యాక్చువల్లీ అది బాబర్ అనే అతను అడవిలో మన ఏమంటారు వీళ్ళని ఆదివాసుల కింగ్ అతను. అడవిలో ఆయన చిన్న చిన్న దొంగతనాలు పండించి దోపిడీలు చేసి ఇలాంటి పనులు చేసేవాడు. అయ్యప్ప స్వామి వాళ్ళ అమ్మ కోసం పులిపాలు తీసుకోవడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయనతో అక్కడ పరిచయం ఏర్పడినప్పుడు ఆయనని మంచి మాటలు చెప్పి మంచి దారికి తీసుకొస్తాడు. ఇలాంటి పనులు చేయకూడదు. అప్పటి నుంచి ఆయన అయ్యప్ప స్వామికి శిష్యుడు అయిపోతాడు. శిష్యుడై ఆయన మీ శరణంలో నన్ను తీసుకొని అంటాడు. అప్పటి నుంచి ఆయనని మిత్రుడిలాగా తీసుకెళ్తాడు. అందుకోసం బాబా స్వామి అనే అతను హిందూ అతను. అప్పుడు బాబర్ అనేవాడు లేడు. మనం ఆ మస్జిద్కి వెళ్ళకూడదు. అది మన గురుస్వాములు వాళ్ళకి చెప్పాలి. మరి ఎందుకు చెప్తలేరు గురుస్వాములు? చాలా మంది తెలియక పోతున్నారు అక్కడికి. ఇలాంటి మీడియా త్రూ మనం మెసేజ్ ఇస్తే కొత్త స్వాములు తెలియచ్చింది. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నాకు అదే అనిపించింది. ఇక్కడ మస్జిద్ ఉంది కదా, చాలా మంది పోతూ సాయంత్రం నేను కూడా పోతుండే ఆ టైంలో. అప్పుడు ఈ స్వామివారి అన్న లేదు, అది మనది కాదు, అది మనది పోయి శబరిమల అయ్యప్ప దగ్గరికి. అక్కడ పోయలేదు కదా. అందుకే మేము పొందనది పోయి అలా స్నానం చేసి సక్రమంగా గుట్టెక్కినాం అక్కడి నుంచి. అదేంటంటే సార్, ఇప్పుడు మనం స్వాములు మాల ధరించాక 41 రోజు బ్రహ్మచార్య వ్రతం చేస్తాం. మనం మాంసం ముట్టుకోము, అవతలు తీసుకోరు, ఆడవాళ్ళు దూరంగా ఉంటాం. ఇప్పుడు మాల ధరించాక ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు పరిచయం చనిపోతే కూడా మనం వెళ్ళాం. ఎవరి ఇంట్లో బిడ్డ ప్రస్తుతి అయితే కూడా మన ఇంట్లో పురుడు అయ్యేదాకా వెళ్ళాం. అలాంటప్పుడు మనం ఇంత స్ట్రిక్ట్ గా ఈ పాలించినప్పుడు ఆ మస్జిద్ ఏముంటది? మస్జిద్ అంటే దర్గాలో ఏముంటది? వాళ్ళేదో పీర బాబాది సమాధి ఉంటది. మనం శ్మశానం కూడా వెళ్ళకూడదు. అలాంటి మనం ఇంత స్ట్రిక్ట్ గా పాటించి పూజలు చేసి మనం అక్కడికి వెళ్తే అది అశుద్ధమే కదా మనకు. మళ్ళీ మనకు అయ్యప్ప స్వామి ఎలా ఫలిస్తుంది? ఆ అశుద్ధమైన ప్లేస్ కి మనం వెళ్ళకూడదు. శుద్ధే ఉండదు. అప్పుడు శుద్ధే లేదు కదా. మనం ఇక్కడ ఇరుముడు కట్టుకొని కొంతమంది ఇరుముడే తీసుకెళ్లిపోతుంటాం. మనం 41 చేసి మళ్ళీ దర్గాలకు పోయి అక్కడ ముట్టుకొని సమాధిని ముట్టుకొని మళ్ళీ ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. 41 మన గురు స్వాములు కొంత స్వాములు తెలియదు కాబట్టి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ మార్గం చూపించాలి. మనం అక్కడ వెళ్ళకూడదు. ఇస్లాం అప్పుడు లేనప్పుడు, అయ్యప్ప స్వామి ఉన్నప్పుడు ఇస్లామే లేనప్పుడు బాబర్ ఎక్కడ నుండి వచ్చారు, ముస్లిమ్స్ ఎక్కడ నుండి వచ్చారు, అవి మనం వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేసి వాళ్ళని అక్కడ వెళ్ళకుండా మనం ఆపాలి. ఇదే కాకుండా స్వామి, మీరు అక్కడ సన్నిధానం వెళ్ళారనుకోండి, కొండ మీద ఉంది శబరిమల. కొండలెక్కి మీరు దర్శించి వచ్చిన తర్వాత అక్కడ ఒక చిన్న సమాధి కట్టారు, అంటే ముస్లిం వాళ్ళది. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఆ కొండ మీద ఎవరు పీరు బాబు వెళ్ళాడు? ఎవరు వెళ్ళారు? అక్కడ సమాధి కట్టిండ్రు. అక్కడ కూడా కొన్ని మూర్ఖ స్వాములు అక్కడ వెళ్ళి మొక్కుతున్నారు. ఇది మనకు తప్పు కదా. చాలా సమాధి కదా అది కూడా. అంటే అది పీడిగే, అంటే డెడ్ బాడీ వేసిందే కదా. మనం అక్కడ వెళ్ళి మొక్కచ్చా? మనం మన గురుస్వాములు మన కొన్ని స్వాములకి ఇలా వెళ్ళి చెప్పాలి, ఇలా మార్గం చూపించాలి, తెలియజేయాలి. ఇది మాకు మేము ఎంతమంది చెప్పాలి? అదే మేము ఏకే మీడియా త్రూగా మేము ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది
100 మందిలో నుంచి 1000 మందికి వెళ్ళి లక్షల మందికి తెలియాలి మీ త్రూగా మేము చెప్తున్నాం. ఇప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ లో పోయినా మీరు అదే చూపిస్తున్నాం ఫస్ట్ మస్జిద్ లకు పోవాలి, అక్కడ మొక్కి పీర్ బాబా మొక్కి అక్కడి నుంచి మన అయ్యప్ప స్వామి దగ్గర పోవాలి. ఇప్పుడు అది గలత్ అది యాక్చువల్లీ అది. ఇప్పుడు భాస్కర్ స్వామి అన్నట్టు ఏమైతుందంటే మన వాళ్ళు తప్పుగా కాదు కానీ ఒకటి సూటిగా చెప్తా, మనది ఏంటంటే గొర్రెల మంద లెక్క. Correct. ఒకళ్ళు వెళ్ళిందంటే ఆయన ఏముందని చూస్తలేడు. కరెక్ట్. అయితే మనం దీని గురించి ఏం చేయాలంటే దాన్ని నిషేధించాలా, అక్కడికి ఎంట్రీ వెళ్ళకూడదంటే మన స్వాములను ఎవరినన్నా అక్కడ బయట ఉంచాలి నా ఉద్దేశం. కరెక్టే. ఎందుకంటే దాని వలన ఆగిపోతారు. ఆగిపోతారు. కానీ లేకపోతే ఏమైతుంది అంటారంటే ఎవరు లేనప్పుడు తెలంగాణ వాళ్ళు వెళ్తున్నారు కదా, ఒకరు వచ్చినట్టే దానికి అందరూ అవుతానే ఉంటారు. కరెక్టే సార్ మీరు చెప్పినట్టుగా. ఇప్పుడు మీరు హిస్టరీలలో చూడండి, అక్బర్ ది గ్రేట్ చెప్పారే కానీ సంభాజీ మహారాజ్ గ్రేట్ అని చెప్పలేదు. చెప్పలేదు. ఇది మన సనాతన ధర్మాన్ని వెనక చేయడానికి లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్ వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. మీరు కేరళలో ఉండే గవర్నమెంట్ అంతా కమ్యూనిస్టే. సో వాళ్ళు ఎప్పుడు మన అంటే విరోధంగానే చేస్తుంటారు, మన సనాతన ధర్మం విరోధంగానే చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడ మనుషులు నిలబెడతారు అక్కడ వెళ్ళకండి వెళ్ళకండి అని. అందుకే అక్కడ ఇలాంటి మీడియా త్రూగా మనం చెప్పాల్సిందే జనానికి వెళ్ళకండి అని. శ్రీధర్ స్వామి మనం చెప్తాము, కానీ కాకపోతే ఏంటంటారంటే ఇప్పుడు నిన్ననే ఒక వీడియో చేసిన అయ్యప్ప స్వామి తాటికి వచ్చే ప్రజానికాలు ఎంత స్వాములు అయితే ఎంత ఉన్నారో, మనం ఇప్పుడు కుంభమేళ జరిగింది, ఇక్కడ కొన్ని కోట్ల మంది వచ్చారు, కానీ యోగి గవర్నమెంట్ ఎలా అరేంజ్మెంట్స్ మెయింటైన్ చేసి కదా. అది నేను అనేది ఏంటంటే మన హిందూ ధర్మాన్ని మన స్వాములకు కూడా కొంచెం ఆలోచన ఉండాలి. ఇప్పుడు వాళ్ళని నేను మోటుగా అనను కానీ బుద్ధి లేదు అని అనలేను కానీ, కాకపోతే అది కంపల్సరీ జ్ఞానోదయం కావాలి. మీరు అన్నట్టుగా మీకు కూడా సమాధానం ఇస్తా. ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉందంటారంటే, ఫస్ట్ ఇది రాజకీయం కాదు కానీ కాకపోతే మీరు విషయం తీసారు కాబట్టి కంప్లీట్ గా వన్ సైడ్ గా వెళ్తుంది. సెక్యులరిజం అని చెప్పి మనది మంట కలుపుతుండ్రు. సో మనమే కాపాడుకోవాలి మన హిందూ ధర్మాన్ని, మనదే బాధ్యత, మన చేతిలో ఉంది. అందుకని మన వాళ్ళు ఎవరన్నా అక్కడ ఉండి గైడ్ చేస్తే అది చేస్తున్నారు సార్. ఇప్పుడు నేను శబరిమల అయ్యప్ప సేవా సమాజం అని సాస్ అనే ఒక సంస్థ ఉంది, దానికి నేను కోకన్ ప్రాంతీయ ఉపాధ్యక్షులు. ఇప్పుడు సాస్ వాళ్ళు అక్కడ పనులు చేస్తుంటారు, అన్నదానం చేస్తుంటారు, కొంతమంది అక్కడ అవేర్నెస్ తెస్తున్నారు. వాళ్ళు వచ్చే సామాన్లు కూడా తీసుకెళ్లి చూపిస్తారు, ఇలా కాదు అలా కాదని మార్గం చెప్తున్నారు. అది అయినా చేస్తున్నారు సార్, కానీ ఎంతమందికి అవేర్నెస్ వస్తారో మనం చూడాలి. చేసే పనులు మనం చేస్తున్నాం, మనం ప్రయత్నం చేయాలి. అందుకే నాకేంటంటే హిందూ ధర్మం ట్రస్ట్ బోర్డ్స్ వాళ్ళు గవర్నమెంట్ మనకు సపోర్ట్ ఇవ్వదు. ఎందుకంటారంటే అది సెక్యులరిజం అని చెప్పి అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ సంఖ్య ఉంది కాబట్టి, క్రిస్టియన్స్ ఎక్కువ సంఖ్య ఉంది కాబట్టి మన హిందువులది అక్కడ రైట్స్ చాలా తక్కువ మనలను పరిగణనలోకి తీసుకుంటారు. సో మీరు అన్నట్టుగా మీ సంస్థ ద్వారా నేను చెప్తున్నా అది చేస్తే బాగుంటది. పుణ్యం పురుషార్థం 2 దక్కుతుంది. ఎందుకంటే మీరు ఇంత కష్టపడి 41 రోజులు దీక్ష తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి మీరు భంగం అయిపోతారు. అవును, కరెక్ట్. సో మన వాళ్ళే ఎవరైనా కానీ ఇప్పుడు మీకు తెలుసు మీరు వెళ్తలేరు, కానీ వెళ్ళే వాళ్ళకు కూడా వాళ్ళ పూజ ఫలితం కరెక్ట్. నేను మీ ట్రస్ట్ బోర్డును కూడా కోరుతున్నా, మీరు కూడా సాయశక్తిలా ప్రయత్నించండి. నేను మన ఏకే తెలుగు మీడియా తరఫున కూడా ప్రేక్షకులకు ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టుగా చూసుకుందాము. మనం అవేర్నెస్ అనేది తెద్దాం. తప్పకుండా. ఇది తప్ప ఇంకా మీకు ఏమన్నా చెప్పాలని ఉందా? అయ్యప్ప స్వామి గురించి కానీ, ఎట్లా దర్శనం గురించి కానీ, కొత్త వాళ్ళ గురించి మీరు ఏ విధంగా గైడ్ చేస్తారు? కొత్త వాళ్ళంటే సార్ ఇప్పుడు మన కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది, అందరు జనాలు ఫస్ట్ డేట్ కి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు చూసారంటే టీవీలలో కూడా చూస్తుంటారు, ఒక 2 రోజులకి దాదాపు 1,50,00,000 మంది వెళ్ళిపోయారు. అలా కాకుండా మనం అక్కడ గురించి కొద్దిగా తెలుసుకొని వాళ్ళు అక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా స్లాట్ గా వదలాలి. ఇప్పుడు మన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా స్లాట్ గా వదులుతారో అలా స్లాట్ గా వదిలితే అక్కడ మనకు ఎక్కువ రష్ కాదు. కానీ అది మీరు చూడకపోతే అది మొత్తం అడివే ఉంది సార్. మన టీటీడీ లాగా రూమ్స్ లేవు, ఎక్కడంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి అలా ఏం లేవు. అది మొత్తం అడవి వస్తా ఉంది, అడవిదారు ఉంది. కాబట్టి అక్కడ ఉండే గవర్నమెంట్ ప్రశాసనం అది కొద్దిగా మనం ఇది సంవత్సరానికి 2-3 నెలలే ఉంటాయి. కాబట్టి అది ముందే ప్రీ ప్లానింగ్ చేసుకొని వాళ్ళు చక్కగా చేస్తే భక్తులకి ఇబ్బంది లేకుండా ఉంటది. అలా వాళ్ళు చేయాలి. మన భక్తులు కూడా అన్ని
ఏమంటారు మీరు చెప్పినట్టుగా గొర్రెల్లాగా ఒక వెనకాల ఒకరు పోకుండా మనం కొద్దిగా డిసిప్లిన్ గా మెయింటైన్ చేస్తే మనకు దర్శనం కూడా బాగా అవుతుంది, అన్ని బాగా జరుగుతాయి. స్టార్టింగ్ లో ఒక్కడైనప్పుడు చాలా ఇబ్బంది అయింది. అప్పుడు పబ్లిక్ ఒక్కటేసారి కోట్ల మంది పబ్లిక్ అని ఇప్పుడు లాస్ట్ టూ డేస్ నుంచి కొంచెం మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువ క్రౌడ్ లేకుండా అందులో పోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు, అట్లా ఉంది. నాకు ఒక అంటే ఒపీనియన్, నా సజెషన్, ఇప్పుడు కోట్లాది మంది మన స్వాములు ఉన్నారు. సో మీరు అందరూ ఒకటి అర్జీ పెట్టుకుంటే అప్లికేషన్ గవర్నమెంట్ కు ఆల్రెడీ పెడుతున్నారు, చాలా మంది పెడుతున్నారు. మనం ఎట్లా మీ ద్వారా మాట్లాడుతున్నాము, అదే విధంగా చాలా మంది ఎస్ఆర్స్ అనే సంస్థ ఉంది, అలాంటి చాలా సంస్థలు ఉన్నాయి. అంటే మన హిందూ ధర్మం ప్రచారం చేసే సంస్థలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ పెడుతున్నారు, వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, కోర్టులో వేస్తున్నారు, గవర్నమెంట్ కి పెడుతున్నారు, అన్ని చేస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే తెలియదు, చేస్తున్నారు. కానీ ఇప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాది 18 సంవత్సరం, కానీ అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. అక్కడ ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు అయితే మొత్తం రాళ్ళు మట్టిలు ఉంది, ఇప్పుడు కాంక్రీట్ చేశారు, మీద షెడ్ వేశారు, ఇప్పుడు బండలు స్టెప్స్ అన్ని ఇప్పుడు కొద్దిగా బాగుంది, వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా బాగుంది. అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఇంపార్టెంట్. దాని గురించి ఇంకా మన స్వాములు ఇంకా ప్రయత్నిస్తే ఇది కూడా అవుతుందని నాకు అనిపిస్తుంది. అవుతుంది, సఫలీకృతం అవుతుంది. ఏదైనా కానీ మనం కోరుకుంటేనే అవుతుంది. ఈ తప్పనిసరిగా ఈ దిశలో మీ స్వాములు పనిచేయాలని నేను కోరుకుంటున్నా. తప్పకుండా సార్. స్వామియే శరణమయ్య. శరణమయ్యప్ప పందల రాజనే పంపా వాసనే స్వామియే శరణమయ్యప్ప. ఇరుముడి నెత్తి మీద నీ మాల వంటి మీద స్వామియే శరణం శరణం అయ్యప్ప. నీ కొండకొస్తున్న గుండె నిండా నీవయ్య స్వామియే శరణం శరణం అయ్యప్ప. నువ్వు తప్ప నాకింక ఎవరున్నారయ్య స్వామియే శరణం శరణం అయ్యప్ప. 41 రోజులు దీక్షలు చేసి బాలామణి కంట బంగారు కొండ శబరికి వస్తున్న స్వామియే అయ్యప్ప. నిన్ను చూడ వస్తున్న అయ్యా అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. కోరిన వరములు ఇచ్చేటి అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. కొనలు దాటి వస్తున్న అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. వీరాది మనకంట విల్లాది వీర స్వామియే శరణం శరణం అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. ఒక్కొక్క అడిగేసి వస్తున్న అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. తెండి మెట్లెక్కి వస్తున్న అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. స్వామి కత్తి స్వామి గంట స్వామి గద స్వామి గురు స్వామి బాటలోన పయనమయ్యి వస్తున్న స్వామియే శరణం శరణం అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. ఇరుముడి నెత్తి మీద నీ మాల వంటి మీద స్వామియే శరణం శరణం అయ్యప్ప. నీ కొండకొస్తున్న గుండె నిండా నీవయ్య స్వామియే శరణం శరణం అయ్యప్ప. నువ్వు తప్ప నాకింక ఎవరున్నారయ్య స్వామియే శరణం శరణం అయ్యప్ప. బంధాలను వదిలేసి వస్తున్న అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. బాలామణి కంట బంగారు స్వామి స్వామియే శరణం శరణం అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. కష్టాలు కన్నీళ్లు బతుకునాది చూడవయ్య స్వామియే శరణం శరణం అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. నిష్టతోని భక్తితోని నీ పూజ చేస్తున్న స్వామియే శరణం శరణం అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. నిన్ను విడిచి ఉండలేను నా తండ్రి నీవయ్య. జీవం ఉన్నంత వరకు నీతోనే అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. స్వామియే శరణం శరణం అయ్యప్ప. ఇరుముడి నెత్తి మీద నీ మాల వంటి మీద స్వామియే శరణం శరణం అయ్యప్ప. నీ కొండకొస్తున్న
గుండె నిండా నీవయ్య స్వామియే శరణం శరణం అయ్యప్ప నువ్వు తప్ప నాకింక